గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. నా పేరు వి సుబ్బారావు. ఈరోజు ఈ సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్లో ఇన్ని సంవత్సరాలుగా తీసుకున్నాను కదా. ఎప్పుడు సైలెంట్ వీడియో రాలేదు. మొన్న వీడియో వచ్చింది కదా, ఆ వీడియోలో అది ఇప్పుడు చెబుతున్న వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. నమ్మి అంటే యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు నా పాపముల కొరకే మరణించాడని, నా పాపముల కొరకే శిలువలో మరణించి మరణం జయించి లేచాడని నమ్మి విశ్వాసంతో మన పాపములన్నింటినీ క్షమించాడు, మన పాపను క్షమించాడు అని విశ్వాసం నమ్మి బాప్తిసం తీసుకోవడం. నీటిలో మునగటం అంటే అంత మాత్రం కాదు. విశ్వాసం నమ్మి బాప్తిసం పొంది అంటే చనిపోయి బ్రతకడం అనమాట. పాపంలో చనిపోయి యేసుక్రీస్తు నామంలో బ్రతకడం. సో మతం కాదండి, ఇది స్నేహం, ఫ్రెండ్షిప్ లాంటిది. ఫ్రెండ్ ఎలాగైతే కలిసి మాట్లాడుకుంటారు అలాంటిది అనమాట. సో థ్యాంక్ యూ అండి. మనం అలాగ నా కొరకే మరణించాడు, నా కొరకే శ్రమలు పొందాడని నమ్మకుండా, పాపం క్షమించాడని నమ్మకుండా విశ్వాసం లేని వారు ఉంటారు కదా, వాళ్ళు శిక్ష పొందుతారు. మరణం శిక్ష అంటే రెండో మరణం. ఫస్ట్ మరణం అందరికీ ఉంటుంది, రెండో మరణం ఆరిన అగ్నిగుండం, నరకం, అందులో శిక్ష ఉంటుంది. సో అది తప్పించుకోవడం కోసం నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడతారనేది అర్థం. థ్యాంక్ యూ. అద్భుత ఈ వాక్యం మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా. స్వాతంత్రం గమరా పరిశుద్ధాత్మ మీ దయ కరుణాకరణ మా పైన మమ్మల్ని సదాకరమైంది. ఉదయం సాయంత్రం మా పని పాటలు ప్రయాణమైంది మమ్మల్ని అనిపించింది. సుదర్శనములు ఎవరి ఛాన్స్ వారిని వారిని ప్రత్యేక సుదర్శనములు ఎవరి నన్ను మొదలు నూరంతో ఫలించమండి. మీకు అంత మహిమ ప్రార్థించుకుంది. నజరేయుడైన యేసు అత్యున్నతములో దీపం ప్రార్థించడానికి పొందినంతండి. ఆమె థ్యాంక్ యూ అండి. అడ్వైస్ సుదర్శన ముగ్గులేడు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను. అమ్మ పాడే జలపాట అమృతానికన్నా తీయనైనది, అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట. అమ్మ పాడే జలపాట అమృతానికన్నా తీయనంట, అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలు చూపించి రెండు బొగ్గలు గిల్లేసి, నిండు జాబిలిని చూపించి బొగ్గతో నోటిని గిల్లేసి, ఉగ్గిన పట్టి ఉయ్యాలు ఉగ్గిన పట్టి అమ్మలాల ఊపిరి పోసే నిండు నూరేళ్ల దీవెన అమ్మ. థ్యాంక్ యూ అండి. చిన్న సుదర్శన గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.